హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఆలు కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా 3 మీడియం సైజ్ దోసకాయలను శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకున్న దోసకాయలను పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయండి. దోసకాయ కర్రీ వండేటప్పుడు దోసకాయ మీద పొట్టు తీయకుండా ఇలాగే దోసకాయను పెద్ద ముక్కలుగా కట్ చేసి కర్రీ వండితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 మీడియం సైజ్ ఆలూని తీసుకొని ఆలూపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేయండి. కర్రీలో గ్రేవీ కోసం 3 పెద్ద సైజ్ టమాటాలను తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి. ఇలా పెద్ద సైజుగా కట్ చేసిన టమాటా ముక్కలను వేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో కట్ చేసిన టమాటా ముక్కలను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే 1 స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్ ఫ్రై అవ్వగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటాల పేస్ట్ను వేసి పోపు కలిసేలా బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి టమాటాలలోని వాటర్ పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. టమాటా మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే ముందుగానే కట్ చేసి పెట్టిన ఆలు, దోసకాయ ముక్కలు అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి పోపు కలిసేలా బాగా కలపండి. పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉడికించండి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకొని కారం కలిసేలా బాగా కలపండి. కారం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి. కర్రీపై ఆయిల్ తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని గ్రేవీ కాస్త దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించండి. గ్రేవీ కాస్త చిక్కపడి ఆయిల్ పైకి తేలగానే 1 స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఆలు కర్రీ రెడీ. దోసకాయతో చట్నీ, పప్పే కాకుండా ఇలా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.